హలో గైస్, వెల్కమ్ టు మహేష్ వ్లాగ్స్. ఇప్పుడు మన హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ లో చిల్కూరు దగ్గరలో ఇక్కడ మనకు ఎక్స్పీరియం ఈకో పార్క్ అయితే ఓపెన్ చేయడం జరిగింది మొన్న 28 జనవరి నాడు. సో ఇప్పుడు నేను ఆ పార్క్ దగ్గరికి అయితే వచ్చినా, చూస్తున్నాను కదా బ్యాక్గ్రౌండ్ లో బెలూన్స్ అన్ని ఆ పార్కులనే అనమాట అవి. సో చూద్దాము. ఇది వచ్చేసి టోటల్ గా 150 acres లో ఈ పార్క్ అయితే నిర్మించడం జరిగింది. 85 కంట్రీస్ నుంచి టోటల్ గా 25,000 ప్లాంట్ స్పీసెస్ అయితే తెచ్చిందంట. సో చూద్దాం లోపల పార్క్ ఏ విధంగా ఉందో, అలాగే టైమింగ్ అండ్ టికెట్ ప్రైస్ ఏముందో నీకు కంప్లీట్ గా ఈ వీడియోలో చూపిస్తాను. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఈ ఎక్స్పీరియం పార్క్ హైదరాబాద్ సిబిఎస్ నుండి 39 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఈ ప్లేస్కి చేరుకోవడానికి మనం చిలుకూరు మీదుగా వెళ్ళాలి. ఎగ్జాక్ట్ లొకేషన్ శంకర్పల్లి మండలంలోని ప్రొద్దుటూరు విలేజ్లో ఉంది. చిలుకూరు హిమాయత్ నగర్ నుండి 13 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ప్రగతి రిసార్ట్స్ దగ్గర ఉంటుంది ఈ ఎక్స్పీరియం పార్క్. సో నేనైతే ఈ ఎక్స్పీరియం పార్క్ అయితే రీచ్ అయినా. స్టార్టింగ్ మనం ఎంట్రెన్స్లో చూడొచ్చు, కార్ పార్కింగ్ ఇవన్నీ కూడా ఇక్కడనే ఉంది, బైక్స్ అయితే లోపల ఉంటుంది. ఇప్పుడు నేను వచ్చింది వచ్చేసి ఇక్కడ మనకు టికెట్ కౌంటర్ అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు టికెట్ కౌంటర్ ఇది. యాక్చువల్గా ఈ ఎక్స్పీరియం పార్క్ ఎంట్రీ టికెట్ అయితే 1600, బట్ ఇప్పుడు ఈరోజు ఇక్కడ చూస్తున్నారు కదా 2 days టారిఫ్ అని చెప్పి సో స్పెషల్ ఆఫర్ అయితే నడుస్తుంది అనమాట, 40% డిస్కౌంట్. సో అడల్ట్స్కి 1000 రూపీస్ అండ్ పిల్లలకైతే 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అలాగే బగ్గీ ఉంటుంది అనమాట, ఎలక్ట్రిక్ వెహికల్ మనకి గోల్ఫ్ కార్ట్. సో దానికైతే ఈచ్ పర్సన్కి 200 ఛార్జ్ చేస్తున్నారు. సో ఇప్పుడైతే ఆఫర్ అయితే నడుస్తుంది. సో ఈ ఆఫర్ అయితే 1 week వరకు ఉండొచ్చు అంట. సో ఇప్పుడు 1000 రూపీస్ వరకు అయితే ప్రైస్ ఉంటుంది టికెట్ది. సో మరి లేట్ కాకుండా మీరు కూడా ఈ ఎక్స్పీరియం పార్క్ చూడాలనుకుంటే ఇప్పుడు వెళ్ళండి, బెస్ట్ టైం. ఇక్కడైతే నేను ఇంకా ఎంక్వైరీ అయితే చేస్తున్నాను అనమాట. అయితే ఇక్కడ లోపల ఫుడ్ కోర్ట్స్ ఏమైనా ఉన్నాయా, మరి అవుట్ సైడ్ ఫుడ్ తీసుకెళ్ళాలంటే అవుట్ సైడ్ ఫుడ్ అయితే అలౌ చేయరంట లోపలికి. సో అక్కడనే క్యాంటీన్ ఉందంట, అందులో తీసుకోమని చెప్పారు. అట్లనే ఇది కంప్లీట్గా తిరగడానికి 3 hours టైం పడుతుందంట. సో నేనైతే టికెట్ అయితే తీసేసుకున్నా. సో మనకు టికెట్తో పాటు 2 వాటర్ బాటిల్స్ కూడా ఇచ్చారు. సరే మరి ఇక పదండి వెళ్దాం. ఈ కొత్తగా ఓపెన్ అయిన ఎక్స్పీరియం పార్క్ ఎలా ఉందో ఒకసారి మనం కంప్లీట్గా చూద్దాం మొత్తం. సో మనకు ఇక్కడ ఈ ట్యాగ్ అయితే వేస్తారనమాట ఎంట్రన్స్లో. మనము అది బగ్గీది టికెట్ తీసుకున్నాం కదా. ఇక్కడ ఎక్స్పీరియం పార్క్ అయితే వచ్చిన టికెట్ ప్రైస్ వచ్చేసి 1600, బట్ ఈరోజు స్పెషల్ ప్రైస్ 1000 రూపీస్ అని అన్నారు. సో గైస్ ఇప్పుడు అయితే నేను ఇక్కడ ఎక్స్పీరియం పార్క్లో ఉన్నాను. సో ఈరోజు స్పెషల్ ప్రైస్ అంట, టికెట్ ప్రైస్ అయితే నాకు 1000 రూపీస్ పడింది. ఇంకొకటి మనకు టికెట్తో పాటు అలాగే ఇక్కడ వెనక కనిపిస్తుంది కదా బగ్గీ, అది కూడా కంపల్సరీ తీసుకోవాలి. అది ఈచ్ పర్సన్కి 200 రూపీస్. ఎందుకంటే ఇది టోటల్గా వచ్చేసి 150 acresలో ఉంది. సో మనమైతే అంత కవర్ చేయలేము కాబట్టి అది డెఫినెట్గా మనం తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు మనకు అక్కడ గైడ్ కూడా ఉంటాడు అనమాట, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే మనకు అక్కడ విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఏవో మనకు ఐడియా ఉండదు కదా. సో మనం బగ్గీ తీసుకుంటే ఇది మనకు అక్కడ వాళ్ళు వచ్చేసి అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట, మనకు అన్ని తీసుకెళ్ళి చూపిస్తారు. ప్రాజెక్టు మొత్తం 150 కోట్లతో 150 ఎకరాల్లో 2500 ప్లాంట్ స్పీసీస్తో నిర్మించడం జరిగింది. ఈ పార్క్లో మోస్ట్ రేర్ అండ్ వాల్యుయబుల్ ట్రీస్ అండ్ ప్లాంట్స్ మనం చూడొచ్చు. సో చూస్తున్నారు కదా ఇది బగ్గీ, ఇది 200 రూపీస్ అనమాట ఈచ్ పర్సన్కి. సో ఇప్పుడు ఇక్కడ చిన్న వెహికల్ ఉంది, ఇక్కడ పెద్దది కూడా ఉంది. సో ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ మెంబర్స్ ఉంటుంది, లేదంటే ఇప్పుడు ఇందులో వెళ్ళొచ్చు అనమాట. ఇది చిన్నది ఉంది మనకి బగ్గీ. సో మేమైతే ఇప్పుడు మాది బగ్గీ అయితే స్టార్ట్ అయింది. సో అన్న ఏం పేరు? నా పేరు రాజేందర్ సార్. రాజేందర్ ఇప్పుడు మనకు రాజేందర్ అన్న అయితే ఉన్నాడు, బగ్గీ డ్రైవర్. సో మనకు ఇప్పుడు ఈయననే అన్ని కంప్లీట్గా ఇక్కడ చూపిస్తాడు అనమాట, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇక్కడ మనకు ఏ ప్లేసెస్ ఇంపార్టెంట్ అవన్నీ తీసుకెళ్తాడు, అలాగే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అన్న ఒకసారి హాయ్ చెప్పు. హాయ్ సార్. ఓకే, ఒక లొకేషన్ ఉంటుంది సార్, అక్కడ చూడండి మీరు. 5 సినిమాలు ఉన్నట్టు మన దగ్గర సార్ తీసుకొచ్చి 85 దేశాల నుంచి తిరిగి ఒక వృక్షాలను తీసుకొచ్చారు సార్ మన దగ్గర. ఓకే, మన ఎక్స్ట్రీమ్ పార్క్ లో ఒక 85 దేశాల నుంచి వృక్షాలను తీసుకొచ్చారు. ఇక్కడ బయట టోటల్ 85 కంట్రీస్ నుంచి 85 కంట్రీ నుంచి తీసుకొచ్చారు సార్. ఓకే, మన దగ్గర ఇక్కడ ఒక చెట్టు వచ్చేసి సార్ మన దగ్గర 25 కోర్స్ దాకా ఉన్నాయి సార్. మొత్తం 25 నుంచి 30 కోర్స్ దాకా ఉన్నాయి సార్. ఒక చెట్టు వచ్చేసి చెట్టుకు నుంచి సార్ ఒక ఆర్ట్ లాగా ఆయన ఆర్ట్ నుంచి వచ్చిన చెట్టే సార్ ప్రతి ఒక్కటి. ఓకే, మనకు ఏంటంటే ఒకరు ఆయనకు సజెషన్ ఏమి ఇవ్వలేరు సార్, ఇట్లా నన్ను ఇట్లా పెట్టుకోవాలి ఇట్లా చేయాలి అనే ఒక సజెషన్ తోని, సొంత ఆలోచనతో ఒక ఎక్స్పీరియం అని ఒక పార్క్ అని పెట్టారు సార్. రామ్ దేవ్ సార్.
సార్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఆయన ఆర్ట్ నుంచి వచ్చింది సార్. ప్రతి ఒక్కటి చూసుకుంటే మనకి ఇక్కడ ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ ఇక్కడ వచ్చేసింది సార్ తొందరలో. బ్యాగ్ రైట్ సైడ్ లా మనకి ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఇది ఇక్కడ ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ ఇలాంటి పెట్టేస్తున్నాడు. మనకు పొల్యూషన్ తక్కువ సార్. మన హైదరాబాద్ నుంచి మనకు అక్కడ నుంచి పొల్యూషన్ నుంచి సేవ తీరడానికి మంచి ఒక వ్యూ అనేది తీసుకొచ్చారు సార్. ఎక్స్పీఎం పార్క్ అనేది ఒక మంచి ఒక లొకేషన్ లో ఇలా కొన్ని వృక్షాలు కానీ ఏవి కానీ ఇక్కడ డిఫరెంట్ ఈ ఎక్స్పీరియన్స్ పార్క్ లో మనకు మెయిన్ గా చూడాల్సింది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాంట్ స్పీసీస్ ఉంటాయి అన్నమాట. ఉంటాయి సార్. అలాగే వీటితో పాటు డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కల్ప్చర్స్ అన్నమాట, యూనిక్ స్కల్ప్చర్స్ కూడా ఉంటాయి. సో మనం అవి కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఫ్లవర్స్ అయితే చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. ఫ్లవర్ కి వచ్చేసి ఒకటే పువ్వు వస్తుంది సార్, అది మళ్ళీ ఫ్లవర్స్ మళ్ళీ చేంజ్ చేస్తారు 1 month లో సార్. ఇక్కడ చూడండి సార్, మీరు లెఫ్ట్ సైడ్ లో చైర్స్ ఉంటాయి ఇవన్నీ. ఓకే, చూడండి. అవును. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ యూనిక్ గా అరే ఇక్కడ చూసిరా అంత వెరైటీగా ఉందో. యాక్చువల్గానైతే మనం చెట్లన్నీ నరికి మనము చైర్స్ కానీ ఫర్నిచర్ కానీ తయారు చేస్తాము. ఇక్కడ చూసిరా ఆ చెట్లనే చైర్లలాగా చేసిరు, కూర్చోవచ్చు కూడా మనం దాంట్లో పైన. చెట్ల కొమ్మల్ని ఈ విధంగా మలచడం జరిగింది చెట్టుని స్టార్టింగ్ లోనే. అండ్ ఇక్కడ టీ పై లాగా కూడా ఉంది. ఈ డిజైన్ అయితే చాలా యూనిక్ గా ఉంది చెట్లతోనే, అంటే ఫస్ట్ టైం ఇలా చూడడం అయితే. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము ఇట్లా ఈ చెట్ల పైన మనం కూర్చున్నాం. ఒక చైర్ డిజైన్ లో ఉంది ఇది. మీరు చూస్తున్న ఈ ట్రీస్ కూడా చైర్ డిజైన్ లో చేయడం జరిగింది, కూర్చోవచ్చు. సో ఈ ట్రీ కాస్ట్ 8 lakhs. ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు, ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి మనకు, అన్ని కలర్ఫుల్ గా. సో మనం ఐ మూవీ చూసినాం కదా, ఐ మూవీలో ఉంటాయి కదా, ఆ సాంగ్ లో చూసినాం కదా, ఐ మూవీ సాంగ్ లో. సో ఆ విధంగా అన్నమాట, ఆ టైప్ లో ఈ గార్డెన్ అయితే నిర్మించడం జరిగింది. ఫ్లవర్స్ అయితే చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అనమాట, ఎల్లో కానీ, రెడ్ కానీ, ఆరెంజ్ కానీ, పింక్, వైట్, చాలా బాగుంది ఇక్కడ. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ చూస్తున్నా కదా, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఈ డిజైన్ చూడొచ్చు మీరు, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ మొత్తం ఫ్లవర్స్ అన్ని వైట్ అండ్ ఇవన్నీ అవన్నీ కూడా పైన మనకు అది ఫ్లవర్ ఒక డిజైన్ కనిపిస్తుంది కదా, అది కూడా మొత్తం చెట్లతోనే. సో చాలా బాగుంది, మీరు చూడొచ్చు ఇక్కడ. యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ అయితే 25 years కింద స్టార్ట్ అయిందంట. 12 years నుంచి ఒక ప్లాన్తో ఈ పార్క్ ప్రిపేర్ చేయడం జరిగిందంట. సో గత 6.5 సంవత్సరాల నుండి రామ్దేవ్ గారు, అంటే ఈ పార్క్ ఎవరైతే నిర్మించినారు కదా, సో ఆ రామ్దేవ్ గారు వచ్చేసి ఏంటంటే 85 countries విజిట్ చేస్తూ అక్కడ నుంచి అనేక రకాలైన మొక్కలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. సిమెంట్ కానీ స్టోన్స్, ఇవి యాక్చువల్గా అంతా స్టోన్తో డిఫరెంట్ యూనిక్ ఒక స్కల్ప్చర్స్ కానీ ఇవన్నీ ఐరన్తో యూజ్ చేసినాయి. లైక్ ఈ డాగ్స్ ఇక్కడ చూస్తున్నాం కదా, కుక్కల్లాగా. అండ్ ఇక్కడ స్టోన్తో మనకు ఇక్కడ చైర్స్ అండ్ టేబుల్ సిట్టింగ్ ఏరియా లాగా బాగుంది ఇవన్నీ కూడా కంప్లీట్గా. దుబాయ్ నుంచి తీసుకొచ్చారు సార్ ఇది స్టోన్. మనకు ఒక బాలరా ఒక అమ్మ ఎంత బ్యాక్ సైడ్ ఉన్నట్టు ఇది చూడాలి అన్నట్టు సార్. మనం లొకేషన్ చూసుకుంటే సార్, ఇది చూడండి, ఇక్కడ చూడ మొత్తం ఓపెన్ బార్ అన్నమాట. ఇది మొత్తం ఏంటంటే పర్యాటకులు ఎవరు వచ్చినా గానీ మనకి సేవ్ చేయడానికి బార్ లాగా ఏర్పాటు చేశారు. మనకి బార్ లాగా ఒక థీమ్ ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఇది చూసుకోండి సార్, మనకి అంటే ఒక అమ్మలాగా ఒక ఆర్ట్ సింబల్ లాగా కనిపిస్తుంది సార్. ఇది స్టోన్, ఇది ఎందుకంటే మనకు డిఫరెన్స్ ఉంటుంది సార్ మొత్తం. ఇది ఏంటంటే మనకు ఒకసారి సో ఈ విధంగా మనకు డైనింగ్ ఏరియా లాగా, సిట్టింగ్ ఏరియా లాగా మనకు అన్ని కంప్లీట్ గా స్టోన్స్ తోనే ఉన్నాయి అనమాట. అంటే నార్మల్ గా పార్క్స్ లో వస్తే మనకు లైక్ ఒక సిమెంట్ కానీ లేదంటే చెక్కతో కానీ ఇట్లా ఫర్నిచర్ ఉంటాయి కదా చైర్స్ కూర్చోడానికి, ఇక్కడ అన్ని స్టోన్ యూజ్ చేశారు అనమాట. అండ్ ఇక్కడ మనకు ఏమన్నా లైక్ అవుట్ సైడ్ ఫుడ్ అయితే అలవాటు లేదు, కానీ జస్ట్ ఇక్కడ కూర్చొని రిలాక్స్ కానీ అయితే ఒక డైనింగ్ టేబుల్ లాగా సెట్ అవుతుంది ఇక్కడ. అది స్టోన్స్ తో ఉంది అనమాట. చూడండి సార్, సిల్లా చూడండి సార్, ఇది స్టోన్ దుబాయ్ నుంచి తీసుకొచ్చారు సార్. ఈ స్టోన్ కూడా ఒక షేప్ లా ఉంటది, ఒక మనకు దగ్గరికి చూస్తే ఒక ఉడత లాగా అనిపిస్తుంది.
దూరంగా చూస్తే పిల్లి లాగా అనిపిస్తే ఒక కుష్ట అంటే దీనిపై నుంచి చూస్తే మనకు చూసే యాంగిల్ బట్టి డిఫరెంట్ యూనిక్ ఒక యానిమల్ లాగా లైక్ ఒక ఈ జంతువు లాగా కనిపిస్తుంది సార్. సార్ ఇక్కడ మొనాలిసా బొమ్మ ఉంది సార్, బ్యాక్ సైడ్ చెట్లు ఉన్నాయి వచ్చేసి ఒక్కొక్క చెట్టు ₹1 కోటి సార్. సార్ మా సార్ వేరే దేశాల నుంచి దిగుమతి చేసి ఈ చెట్లు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ ఒక్క ట్రీ కాస్ట్ వచ్చేసి 1 crore అంట. అది వస్తారా మొనాలిసా బొమ్మ కూడా ఉంది కదా. ఇవి చూస్తున్నారు కదా, సౌత్ ఆఫ్రికా నుంచి ఇంపోర్ట్ చేసుకురంట. ఈ చెట్టు కాస్ట్ వచ్చేసి 1 crore అంట. 1 crore ఇల్లు చూసినాం, 1 crore కార్ చూసినాం, కానీ ఇదేంద్రా భయ్ ఈ చెట్లు 1 crore అంటే మనకి ఇది అర్థం కూడా కావు ఇవి. అసలు ఇది ఏ జాతి చెట్టు, ఇది ఎక్కడ ఏంది అని కూడా మనకి ఏం తెలియదు. ఏదో చూస్తే మనం నార్మల్ చెట్టు అనుకుంటాం, కానీ దీని కాస్ట్ వచ్చేసి 1 crore అంటే ఒక్క చెట్టుది. సో ఇక్కడ అంతా ఇవన్నీ చూస్తున్నా, ఇవన్నీ గ్లాస్ బ్రిక్స్ అనమాట. దుబాయ్ నుంచి ఇంపోర్ట్ చేసినారంట ఇవన్నీ. లైటింగ్ వచ్చేసి సార్, చుట్టూ లైటింగ్ వచ్చేసి. సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఏరియా వచ్చేసి ఇది ప్రైవేట్ ఫంక్షన్స్ కోసం అనమాట. ఎవరైనా ప్రైవేట్ ఫంక్షన్స్ చేసుకోవడానికి ఇక్కడ బుక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీరు చూసిన ఈ ప్లేస్ వచ్చేసి ప్రైవేట్ ఫంక్షన్స్కి అయితే ఇవ్వడం జరుగుతుందంట. సో ఇప్పుడు ఇవి చూస్తున్నారు కదా, ఈ గ్లాస్ బ్రిక్స్, ఇవి బ్లూ కలర్, ఇవన్నీ కూడా గ్లాస్ అనమాట, గ్లాస్ బ్రిక్స్. సో ఇక్కడ ఈ గ్లాస్ బ్రిక్స్ వచ్చేసి బ్లూ, గ్రీన్ అండ్ ఎల్లోలో ఉన్నాయి. చాలా బాగుంది. ఇది దుబాయ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారంట ఈ గ్లాస్ బ్రిక్స్. కామన్ గా కళ్ళు కారుతుంది అనుకుంటాం. ఈత చెట్టు కళ్ళు కాకుండా ఒక చెట్టు దళ మనకు ఏట చూడండి, పెద్ద పెద్ద ఏఐపీ ఇండ్లలో చెట్టు ఎందుకు ఈత చెట్టు ఎందుకు ఎడతా అంటే కండ్ల కలర్ అంటారు కదా సార్, కండ్ల పసారు అంటారు కదా, అది రాకుండా దీనికి చెట్టు జాయిండీస్ అలాంటిది రాకుంటుండడానికి సార్ ఇలాంటి ట్రీ తీసుకొచ్చారు సార్ మన దగ్గర. వచ్చేసి ఒక 1500 ఉంటాయి సార్ మన దగ్గర. సో ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నారు కదా, ఈ ఈత చెట్లు అన్నమాట. సో ఈత చెట్లు ఎందుకు పెట్టిరంటే ఇక్కడ ఇవి చూస్తే మనకు జాయిండీస్ అంటాం కదా, పసికలు, పచ్చకమర్లు, సో అవి రావంట. సో అందు గురించి ఇక్కడ ఈ ఈత చెట్లు అయితే పెట్టడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ 150 ఎకరాలు ఉంది కదా కంప్లీట్ గా. సో ఈ 150 ఎకరాలల్లో మనకు మెయిన్ స్పాట్స్ ఎంతెంత డిస్టెన్స్ లో ఉంటే మనకు ఎంట్రీ? ఒక 5 minutes లో నడుచుకుంటారు మూమాకులో రావచ్చు సార్ మనకు ఎంట్రెన్స్ నుంచి. మనం ఇవన్నీ చూడకుండా కదా ఇట్లా వచ్చేసామనుకో దగ్గర ఉంటాయి సార్. మనం ఇలా చూసుకుంటూ వచ్చే లోపల కొంచెం టైం అన్ని కవర్ చేయలేము, మనం నడుచుకుంటూ అన్ని కవర్ చేయలేము. మనకు యాప చెట్టు మనకి ఇది మన కంట్రీది కాదు సార్, బయట నుంచి. అవును సార్, బ్లాక్ యాప చారు ఇది. సింపుల్ గా కనిపించడానికి మా సార్ చిన్న ఒక చెట్టుని తీసుకొచ్చి నాటారు సార్. ఇక్కడ చూడండి సార్, మన ఇండియన్ చెట్టు, మన వేరే కంట్రీ చెట్టు. ఇది ఏది ఇండియన్ చెట్టు? ఇండియన్ సార్. ఇప్పుడు ఇది సార్ వేరే కంట్రీ అంటే ఎక్కడిది అంటే తెలియదు సార్, ఇంకా సైనింగ్ బోర్డు పెట్టలేదు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ గ్రీనీ లీవ్స్ ఉన్నాయి, గ్రీన్ కలర్ ఉంది, అంటే ఇది మన ఇండియన్ అనమాట, మన ఇండియన్ యాప చెట్టు. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ బ్రౌన్ కలర్ లో ఉన్నాయి. చూస్తున్నారు కదా, కంప్లీట్ గా బ్రౌనిష్ గా ఉంది. ఇంకా ఇప్పుడు మీరు ఈ చెట్టు చూడొచ్చు. ఇంకా సో ఇదంతా కూడా యాప చెట్టే, కానీ ఇది డిఫరెంట్ వేరే కంట్రీ నుంచి తీసుకొచ్చిరంట. సో అందుకు యూనిక్ గా ఉంది. ఇప్పుడు మనం ఇది చూడొచ్చు, ఈ స్టెమ్, మన కొమ్మలు కానీ దీని ఒక స్టార్టింగ్ లో. సో మనము యాప చెట్టు అండ్ బట్ ఈ కలర్ వచ్చేసి బ్రౌనిష్ లో ఉంది. మన దగ్గర గ్రీన్ ఉంటది కదా. సో ఇట్లా ఈ ఈకో పార్క్ లోనైతే, ఈ ఎక్స్పీరియం ఈకో పార్క్ లో అయితే డిఫరెంట్ కైండ్ ఆఫ్ మనకు ప్లాంట్స్ అండ్ ట్రీస్ అయితే చూడొచ్చు. సో ఇప్పుడు ఈ లొకేషన్ చూస్తారు కదా, చాలా బాగుంది, యూనిక్ గా. ఏదో మనం ఫారెన్ కంట్రీలో వచ్చిన ఫీల్ వస్తుంది. లైక్ ఇక్కడ చూస్తుంటే మనకి ఇదంతా. అండ్ మనకి ఇక్కడ ప్రతి దగ్గర ఇట్లా డస్ట్బిన్స్ కూడా ఏర్పాటు అయితే చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ముందే ఇది ఎకో పార్క్. సో వేస్టేజ్ ఎటు పడితే అటు వేయకుండా ప్రతి చోట మనకైతే ఇట్లా వేస్టేజ్ కోసం డస్ట్బిన్స్ అయితే ఏర్పాటు చేసినారు ఇక్కడ. మధ్యలో మిడిలో ఉంది కదా సార్, హెర్బల్ ప్లాంట్స్ సార్, ఇవన్నీ మొత్తం హెర్బల్ ప్లాంట్స్ సార్. ఓకే, హెర్బల్ ప్లాంట్స్, హెర్బల్ ప్లాంట్
ఒక్కొక్కటి ఒక్కొక్క ₹1,00,00,000 నుంచి మా సార్ తీసుకొని ఇలా తయారు చేసుకున్నారు సార్. ఓకే, ఈ ప్లాంట్స్ అన్ని ప్లాంట్స్ చూస్తున్నారు కదా, యూనిక్ డిజైన్ చూడండి అసలు. ఆ కొమ్మలు ఎట్లా ఉన్నాయి, అంత గ్యాప్స్, ఒక యూనిక్ డిజైన్ గా ఉంది కదా. ఇదంతా చాలా వెరైటీగా ఉన్నాయి చెట్లు. ఆ కొమ్మలు చూస్తుంటే అంత ఒక డిజైన్ గా. లెఫ్ట్ సైడ్ చూసుకోండి సార్. ఇప్పుడు ఇవి కూడా చెట్లేనా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా? చెట్లు కూజలు సార్. అవి కూజ అంటే లైక్ ఫ్లవర్ వైజ్ లాగా సార్. ఈ చెట్లు చూస్తున్నారు కదా, కూజ అంటది కదా సార్. ఇప్పుడు కూజ అంటే లైక్ మనం ఫ్లవర్ వాజ్ అంటాం కదా, వాటర్ తాగే జగ్ కానీ ఇట్లా ఫ్లవర్ వేజ్ ఇట్లా మనం ఆ టైప్ లో ఇక్కడ కొమ్మలే అనమాట ఇవన్నీ కంప్లీట్ గా కూడా. ఈ చెట్టు కొమ్మలతోనే ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు మీరు చెట్టు కొమ్మ ఇదంతా. ఇక పైన ఆకులు ఉన్నాయి చూస్తున్నారా, ఈ ఆకులు చూడొచ్చు పైన మీరు. సో చాలా యూనిక్ గా ఉంది ఈ ప్లేస్ అయితే. ఈ ఈకో పార్క్ చాలా బ్యూటిఫుల్ గా కూడా ఉంది. ఈ వ్యూ అయితే మస్తు ఉంది. ఇక్కడ ఫోటో షూట్స్ కానీ, ఇంకా నాకు తెలిసి మరి ప్రీ వెడ్డింగ్ కూడా ఇస్తారో ఇయ్యారో, కానీ ప్రీ వెడ్డింగ్ ఇస్తే చాలా మంది ఇడికి వస్తారు. సో చాలా బాగుంది. $25,000 ప్లాంట్ స్పీసెస్ ఇంపోర్ట్ చేసుకొని 85 కంట్రీస్ నుంచి, ఇంక్లూడింగ్ రేర్ అండ్ యాన్షియంట్ ట్రీస్ కూడా ఉన్నాయన్నమాట. అంటే చాలా పాత చెట్లు కూడా, ఒక 100-150 సంవత్సరాల చెట్లు కూడా ఈ పార్క్లో మనం చూడొచ్చు. అండ్ ఈ కాస్ట్ వచ్చేసి ఒక్కొక్క ట్రీది 1 lakh నుండి వర్త్ 3.5 crores ఒక్కొక్క ట్రీ ఉందంటే ఇంట్లో. అంత బ్యూటిఫుల్గానైతే ఇక్కడ ఈ పార్క్ అయితే డిజైన్ చేయడం జరిగింది. అసలు వెరైటీ ఆఫ్ మనం చెట్లు కానీ, ప్లాంట్స్ కానీ, ఫ్లవర్స్ కానీ ఈ పార్క్లో చూడొచ్చు. మీరు చూస్తున్న ఈ ట్రీ వచ్చేసి 150 years ఓల్డ్ అంట. ఈ ట్రీ చైనా నుంచి తీసుకొచ్చిరంట. అండ్ అందులో కట్ చేసి బుద్ధ విగ్రహం కూడా పెట్టడం జరిగింది. సో ఈ పార్క్ వర్క్ స్టార్ట్ అయ్యే ముందు ఫస్ట్ ఈ ట్రీ బుద్ధంతో ఓపెనింగ్ చేసి. మీరు చూస్తున్న ఈ ట్రీ కాస్ట్ 40 lakhs. అంత స్పెషల్ ఎందుకంటే ఇది చైనా నుంచి తెప్పించారు అనమాట. ఇది యాక్చువల్ గా 2008లో ఒలింపిక్స్ జరిగినప్పుడు తీసుకొచ్చి అప్పుడు అనమాట కూడా ఉంది కదా. ఇక్కడ 8 చూడొచ్చు మీరు. 8 ఒలింపిక్ సింబల్స్ రింగ్స్ ఉంటాయి కదా కాంటినెంట్స్వి. సో ఈ రింగ్స్ కూడా చూడొచ్చు ఇవి. సో ఇది యాక్చువల్గా ఈ చెట్టు పెట్టడానికి ఫస్ట్ ఈ చెట్టు తీసుకున్న తర్వాత ఈ మట్టి కూడా అక్కడ నుంచి తెప్పించినంట. మట్టి కూడా చైనా నుంచి తెప్పించి ఈ మట్టి పెట్టిన తర్వాత ఈ చెట్టు పెట్టడం జరిగిందంట. 40 లక్షల రూపాయల చెట్ట ఇది చైనా నుంచి తెప్పించారంట. ఇది ఒలింపిక్లో వేలంపాటలో ఇది 2008లో. ఓకే, ఇవన్నీ చెట్లతోని యూనిక్ డిజైన్ చూస్తున్నారా, సోఫా లాగా. లైక్ చైర్ స్టార్టింగ్ లో మనం చూసినాం కదా ఆ విధంగా అనమాట. సో చెట్ల కొమ్మలే మనకు చైర్స్ లాగా డిజైన్ చేసిరు అనమాట. వావ్, ఇదైతే బ్యూటిఫుల్ గా ఉంది. ఇది ఉందా చెట్టు? ఓకే, చూస్తున్నారు కదా చెట్టు మనము మొదలు అంటాం కదా, చాలా యూనిక్ గా ఉంది అసలు. అండ్ ఇది బ్యూటిఫుల్ గా కూడా ఉంది అసలు. చూస్తుంటే అసలు మామూలుగా లేదు. ఇప్పుడు ఈ పార్క్ లో మనం ఇవన్నీ తిరిగి చూస్తున్నాం కదన్నా. మనకైతే ఇప్పుడు ప్లాంట్స్ అండ్ ట్రీస్ అయితే బాగా చూసినాము. డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోన్ స్కల్ప్చర్స్ చూసినాము. ఇంకా ఐరన్ తోని అవన్నీ చేసిన డిజైన్స్ అయితే చూసినాము. సో ఇవి కాకుండా ఇంకేమైనా పిల్లలకు ఆడుకోనికి కానీ, అడ్వెంచర్ లేదంటే అమ్యూజ్మెంట్ పార్క్స్ కానీ ఇంకేమైనా కడుతున్నారా ఇప్పుడు ఇక్కడ? తొందరలో ఉన్న మన సార్ అక్కడ చేపిస్తున్నారు సార్. ఓపెనింగ్ కూడా అవుతుంది. ఓకే, నెల రూపాయల చిల్డ్రన్ పార్క్ అనేది ఒక డిఫరెంట్, అది ఒక ఏరియాలో పెట్టేస్తున్నారు. చిన్న పిల్లలు ఆడుకుంటారు కదా సార్, చెట్లను మొక్కలను కాకుండా అక్కడ ఒక డిఫరెంట్ ప్లేస్. సో ఇక్కడ కాకుండా సో ఇక్కడ అమ్యూజ్మెంట్ పార్క్ కానీ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానీ ఏర్పాటు చేస్తారంట. సో ఇక్కడ కాకుండా డిఫరెంట్, ఎందుకంటే ఇక్కడ చెట్లకు కానీ ఇంకేవి డిస్టర్బ్ కాకుండా సో డిఫరెంట్ వేరే ప్లేస్ లో అయితే అరేంజ్ చేస్తారంట. హాట్ కప్ అనేది క్యాంటీన్ అయితే ఇక్కడ చూడొచ్చు మీరు. అవుట్ సైడ్ ఫుడ్ అయితే అలౌడ్ లేదు. ఏమున్నా మనం ఇక్కడ క్యాంటీన్లో తీసుకోవాల్సిందే. సో ఇంకా ఫుడ్ స్టాల్స్ కూడా వస్తాయంట ఇంకా ఈ పార్క్లో. సో చూడొచ్చు ఇక్కడ డోంట్ బీ బ్లాంక్, థింక్ అబౌట్ ట్రీస్ అంటే మొత్తం ఇక్కడ వస్తే ఇక ఈ
ఎక్స్పీరియం ఈకో పార్క్ వస్తే మొత్తం చెట్ల గురించి ఆలోచించడని. సో ఇది వచ్చేసి బాబాబ్ ట్రీ. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఆఫ్రికా కంట్రీస్లో ఎక్కువ ఉంటుంది ఇది బాబాబ్ ట్రీ. అండ్ ఇక్కడ ఈ ట్రీ చుట్టూ ఇక్కడ సిట్టింగ్ లాగా కూడా ఉందన్నమాట, కూర్చోడానికి. సో యూనిక్గా ఉంది ఇది సిట్టింగ్ అరేంజ్మెంట్. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కాఫీటేరియా కూడా ఉంది, హాట్ కప్. సో ఇక్కడ క్యాంటీన్ కూడా ఉంది. ఇంకా చాలా వర్క్ అయితే పెండింగ్లో ఉంది, ఇంకా చాలా డెవలప్ చేయాలి. సో మెల్లిమెల్లిగా ఇంకా అయితే కంప్లీట్ చేస్తామని అంటున్నారు. ఆల్మోస్ట్ అయితే అయిపోయింది, ఇంకా కొద్దిగా ఉందన్నమాట రిమైనింగ్ వర్క్. సో అది కూడా ఎర్లీగానే కంప్లీట్ చేస్తామంటున్నారు. మీరు చూస్తున్నది ఇది జపానీస్ గార్డెన్ అంట. సో మన ఈ పార్క్ ఇనాగ్రేషన్ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడనే కూర్చోవడం జరిగిందంట, ఇక్కడ అక్కడ ఇదంతా ప్లేస్. సో ఇది చాలా యూనిక్గా ఉన్నాయి ఇక్కడ ట్రీస్, మీరు చూస్తున్నారు కదా ఈ ప్లేస్. ఈ ఎక్స్పీరియం పార్క్లో మెయిన్ థింగ్ ఏంటంటే 600 సెల్ఫీ స్పాట్స్ ఉన్నాయంట. ఫోటోషూట్స్ లవర్కి అయితే ఇది అల్టిమేట్ లొకేషన్ అని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్, బర్త్డే షూట్స్, మ్యాట్రిమోనీ షూట్స్, ఇంకా మూవీ షూట్స్కి ఈ పార్క్ బెస్ట్ డెస్టినేషన్. ఈ పార్క్లో కొన్ని లొకేషన్స్ అయితే అసలు మనం ఇండియాలో ఉన్నామా ఫారెన్లో ఉన్నామా అన్నట్టు అనిపిస్తుంది, అట్లున్నాయి అనమాట. చాలా బాగుంది ఇక్కడ. ఇంకా ఈ పార్క్లో డ్రైవ్ ఇన్ ఎల్ఈడి థియేటర్ అండ్ అక్వేరియం రెస్టారెంట్ అండ్ ట్రీ కాఫీ షాప్స్ కూడా రాబోతున్నాయంట. ఈ పార్క్లో ప్లాంట్ అండ్ ట్రీసే కాకుండా డిఫరెంట్ కైండ్ ఆఫ్ రాక్ స్కల్ప్చర్స్ అండ్ స్టోన్ స్కల్ప్చర్స్ కూడా మీరు చూడొచ్చు. అది వచ్చేసి వర్త్, దాని ప్రైజెస్ వచ్చేసి 5 lakh నుండి 1 crore వరకు ఉన్నాయంట. ఈ పార్క్లో ఇంకా యూనిక్గా స్టెయిన్లెస్ స్టీల్ స్కల్ప్చర్స్ కూడా ఉన్నాయి. దాదాపు 20 ఉన్నాయన్నమాట. ఇట్లా 30 అడుగుల ఎత్తులో ఉన్నాయి ఇవన్నీ. సో గైస్ చూసినారు కదా, ఈ ఎక్స్పీరియం పార్క్ అయితే చాలా బాగుంది, చాలా యూనిక్గా ఉంది. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ట్రీస్, అలాగే రాక్ స్కల్ప్చర్స్ కానీ ఇవన్నీ కూడా. సో మీరు కూడా ఈ ఎక్స్పీరియం పార్క్ అయితే ప్లాన్ చేయండి, చాలా యూనిక్ ఎక్స్పీరియన్స్. అండ్ సెల్ఫీ స్పాట్స్ ఇక్కడ 600 ఉన్నాయి. సో మంచి ఫోటోషూట్ కానీ, అలాగే నేచర్ కానీ, ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ట్రీస్ గురించి అయితే తెలుసుకోవచ్చు. సో మరి లేట్ ఎందుకు, వెంటనే నా వీడియో షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ ఎక్స్పీరియం పార్క్ ప్లాన్ చేయండి. బాయ్. హోప్ మీ అందరికీ నా వీడియో నచ్చింది అనుకుంటున్నా. మరి లేట్ ఎందుకు, వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.